సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గాన్లహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. నీటి కవితా సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలను ఇస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు వ్రాసేలా ప్రోత్సహిస్తున్న గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్కారాలు. నీటి కవితా సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా మరెంతో క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న సమూహ సారథి శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి దృశ్య కవిత గాన్లహరి కార్యక్రమంలో కవితాగానం చేయబోతున్న కవిమిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. కవిమిత్రుల కవితాగానం విందాం, ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం, మిత్రులను అభినందిద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చక్రపాణి మిడ్చెట్టి. నేటి కవిత దృశ్య కవిత గాన్లహరి కోసం ఎంపికైన నా కవిత చదివి వినిపిస్తున్నాను. శీర్షిక తరించిన జన్మ. వికసించి నవ్వులు రువ్వే పువ్వు, విరపూసి పరిమళం వెదజల్లే పువ్వు, అందాలు చింది బంధాలు వేసే పువ్వులంటే ఎవరికైనా ఎంతో ఇష్టం. తెల్లగా మల్లెలాగో, సన్నజాజిలాగో, పచ్చని బంతిలాగో, చామంతిలాగో, ఎర్రగా మందారంలాగో, మరోలాగో రంగులద్దుకున్న పువ్వులంటే మరీ ఇష్టం. పూజకు నోచుకొని నేలకు రాలిపోయేవి, అల్పాయుష్యు కలిగినవి అయితేనే పువ్వులంటే ఆ అనుభూతి ప్రత్యేకమైనది. సొగసైన మృదువైన పూరేకలన్నా ఇష్టమే. ఫలవంతమయ్యే జీవితానికి మొదటి మెట్టు, మకరందం తుమ్మెదలకి పంచిపెట్టు. కనువిందు చేసే పూదోట మాట చెప్పొద్దు, పుష్పరాజాలంటే ఇష్టం ఉండందెవరికి. పూలపై జాలి కురిపించిన పుష్ప విలాపం, బ్రహ్మోత్సవాల ఊరేగింపుల పుష్ప విలాసం కళ్ళను మనసును కట్టిపడేదు. జన్మ తరించిందన్న తృప్తి పూలకు చాలదు. ధన్యవాదాలు. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. శీర్షిక ప్రాణదాతలు. పురాతన కాలంలో ధన్వంతరి గుండెకాయ, వేరు నుంచి కొమ్మదాకా అన్ని రోగాలకు ఒక్కరే. నాడి చూసి నాలుక చూసి కనిపెట్టేది శరీర లోపాలను. కల్వంలో మందు నూరిస్తే బాగయ్యేది కపాలం దాకా. ఆయుష్ పోయడం తలకిందుల తపస్సులా భావన. నాడు చిల్లర పైసలతోనే పరారయ్యేది రోగం. వైద్యుడు పునర్జన్మ ఇస్తాడని నానుడి. తరతరాలుగా వస్తున్న నమ్మకం తరిగిపోతున్నది మెల్లమెల్లగా. వైద్యం 3 పూలు 6 కాయలు వ్యాపారమయ్యాక, ధైర్యాన్ని దండిగా నింపాల్సిన చోట రోగాన్ని భూతద్దంలో చూపెట్టి భయపెట్టి నోట్ల కట్టలు కట్టమంటున్నారు వైద్యానికి. ప్రాణదాతలనుకున్న వారే ప్రాణాలకు వెల పెంచుతున్నారు. విజ్ఞానం విస్తరించింది ఊడలు దిగిన మర్రి చెట్టులా. చిన్నా చితక రోగాల మాట అటుంచితే అవయవానికో స్పెషలిస్టులు నేడు. చెయ్యి పట్టేది లేదు, చెలిమి చేసేది లేదు. కార్పొరేట్ దుడ్డుకర్ర కాసుల వసూళ్లలో ఫస్ట్. తుమ్మితే ఒక పరీక్ష, దగ్గితే మరో పరీక్ష. వేలడంత వైద్యానికి చేసుకో టెస్టుకో ఖరీదు. కమిషన్ల కక్కుర్తి తీరని దాహం వారికి. మారిన జీవన విధానానికి, తినే తిండికి రోగాల వరుస. శారీరక శ్రమ చప్పబడింది యంత్రాల యోగంతో. తప్పనిసరిగా మారింది హెల్త్ ఇన్సూరెన్స్. రోజు రోజుకు పుట్టగొడుగుల్లా విస్తరిస్తున్న ఆసుపత్రులు. వైద్యంలో త్యాగాలు తగదన్నదే నేటి వైద్యుల విధానం. మార్పు కోరుతున్న గొంతులు కోకొల్లలు. విద్య వైద్యం ఉచితం చేయాలన్న నినాదం వట్టిపోయింది. పాలకుల కబంధ హస్తాలు, కార్పొరేట్లకు వెన్నుదన్నులు. మార్పు సూర్యుని రాక కోసం తప్పని ఎదురుచూపులు.
కొమరవెల్లి అంజయ్య, సిద్దిపేట. దృశ్య కవిత గానాల హరి మిత్రులందరికీ నమస్కారం. నా పేరు పండిట్ గగనం శ్రీని కుమార్, అనకాపల్లి జిల్లా యలమంచిలి నుంచి. ఈరోజు నేను మీతో పంచుకోబోతున్న నా కవిత శీర్షిక నినదించు ఓ నవ భారతమా. కవిత శీర్షిక నినదించు ఓ నవ భారతమా. రేపటి ఉదయాల రథ సారథివై, నిన్నటి చీకటి గొలుసులు తెంచుతూ కాలగర్భం పిలిచే దిక్యూచివై, నడవాలి నువ్వు నిరంతరం ఓ నవయుగ చేతన దీపమా. మతమనే ముసుగుల మంచు కరిగిచ్చి, కులమనే ప్రాకారాలు కూలదోసి, మనిషే మహాధర్మమని భువనమంతా వినిపించు విశ్వమానవ గీతమా. హిమగిరి శిఖరాల నిస్వానంలో, త్రివర్ణ పతాక రెపరెపల్లో, గంగా తరంగాల గానంలో, వింధ్యాచల ప్రతిధ్వనుల్లో మోగాలి నీ ఐక్యతా గీతం. విజ్ఞాన విహంగపు రెక్కలెక్కి నభోమండల వీధుల కొలుస్తూ, ఆకలి కన్నీటి అక్షరాలను తడిచే అన్నపూర్ణ హస్తమై, ప్రతి గుండెలో ఆశావిత్తమై మొలకెత్తు. కన్నీటి చుక్కకు కరుణవై, అన్యాయ చీకటికి అగ్ని శిఖవై, శ్రమను స్వర్ణయుగంగా మలిచే కాలచక్రపు ధైర్య హస్తమై, సమతా సూర్యోదయాన్ని ఆవిష్కరిస్తూ, శాంతి సుగంధాలను వెదజల్లుతూ, ప్రపంచ పటంపై భారతమనే మహాకావ్యాన్ని స్వర్ణాక్షరాలతో లిఖించు. నినదించు ఓ నవ భారతమా, ప్రగతి గీతం ఆలపించు ఓ నవ భారతమా. నినదించు ఓ నవ భారతమా, ప్రగతి గీతం ఆలపించు ఓ నవ భారతమా. దృశ్య కవిత గానాల హరి మిత్రులందరికీ నమస్కారం. సాహితీ ప్రియులందరికీ నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి, కరీంనగర్. ఈరోజు దృశ్య కవిత గానాల హరి కోసం విజేతగా ఎంపికైన నా పదాలతో కవితను వినిపించబోతున్నాను. నా శీర్షిక విశ్వమే వైద్యశాల. ఈ విశ్వం ఒక మహా వైద్యశాల. ఇందులో ప్రతి జీవి మరొక జీవి ప్రాణం నిలిపేందుకు ఒకరి వేదనను మరొకరు మోస్తూనే వైద్య ధర్మాన్నే ఆచరిస్తోంది. అదే ధర్మాన్ని వృత్తిగా, శాస్త్రంగా, బాధ్యతగా స్వీకరించిన వారే వైద్యులు. ఆదిలో ప్రాణానికి ఊపిరి పోసి, ప్రకృతిని ఔషధ వనంగా మలచి, ఆ జ్ఞానం అందించిన ఆ భగవంతుడే తొలి వైద్యుడు. ఆకలి అనే రోగానికి అన్నాన్ని పండించే రైతు ప్రాణదాతే. అజ్ఞానం అనే జ్వరానికి జ్ఞానామృత ఔషధం అందరికీ అందించే గురువు వైద్యుడే. అశాంతి అనే అలజడికి రాగాల లేపనం పూసి సంగీతం వైద్యమే. నిరాశ అనే చీకటిలో ఆశాదీపం వెలిగించే సాహిత్యం వైద్యమే. నీడనిచ్చే వృక్షం, దాహం తీర్చే నది, పాలిచ్చే తల్లి, బతుకును నిలిపే తండ్రి, ఓదార్పునిచ్చే బంధువు, మిత్రుడు, జీవనాన్ని నిలబెట్టే ప్రతి జీవి, ప్రతి హృదయం ఈ విశ్వ వైద్యశాలలో ఒక వైద్య ధర్మాన్నే ఆచరిస్తోంది. అయితే మరణపు అంచున నిలచిన ప్రాణాన్ని తిరిగి జీవన ఒడ్డుకు చేర్చే తెల్లకోటు ధరించిన వైద్యులు ఈ విశ్వ ధర్మానికి శాస్త్రీయ స్వరూపం. వారి జ్ఞానం ఎన్నో ప్రాణాలకు వెలుగు, వారి సేవ అనేక కుటుంబాలకు ఊపిరి, వారి నిస్వార్థ సేవ మహోన్నత త్యాగం. శ్రమకు గౌరవం ఉండాలి, విజ్ఞానానికి విలువ ఉండాలి, కానీ కాసులు కరుణను కప్పివేయకూడదు. మందులకు ధర ఉండొచ్చు, పరికరాలకు విలువ ఉండొచ్చు, కానీ ప్రాణానికి ఖరీదు లేదు. వైద్యం అమ్ముకునే వస్తువు కాదు, అది పంచుకునే జీవామృతం. సృష్టి నుంచి మనిషికి అందిన మానవత్వపు మహాధర్మం. ఆ ధర్మాన్ని కాపాడినంత కాలం వైద్యుడు దైవానికి ప్రతిరూపం. వైద్యో నారాయణో హరి, విశ్వమంతా ఆయన వైద్యశాల. అందరికీ ధన్యవాదములు.
నేటి కవిత దృశ్య కవితా గానలహరికి నమస్సుమాధురులు లింగుట్ల వెంకటేశ్వర్లు తిరుపతి. పదాల కవిత. నా శీర్షిక దేవదూతలు. బొమ్మను చేసి ప్రాణము పోసిన బ్రహ్మ అయితే గాయాలను మాన్పి ప్రాణం నిలిపేది వైద్యులు. మనిషి మనుగడలో కీలక పాత్ర పోషించే చికిత్సాలయమే ప్రధాన క్షేత్రమై రక్షణ కొరకై. తెల్లని దుస్తులతో దేవదూతల్లా అగుపిస్తూ చిరునవ్వు చిందిస్తూ స్పర్శ పరామర్శతో తనువును మనసును సేద తీర్చే లక్ష్యంగా ప్రాణదాతలుగా ప్రత్యక్షమయ్యే సేవకులు. కాసులతో ముడిపడినైదనను క్షణాల్లో రోగ నిర్ధారణ నివారణ చర్యలు తీసుకునే శ్రద్ధ వినయం విధేయత కనబరిచే అద్భుతమై మనిషికి ఆత్మానందాన్ని అందించే భాగ్యమే. ప్రాణం ఖరీదు చాలా విలువైనది కనుకనే వ్యాపార దృష్టితో ప్రజల నాడిని పట్టుకుని లక్షలార్జించే అవకాశం కల్పించుకునే వైనం బాధించే వ్యవహారం ముదిరి మోపిడంతైంది. ఏది ఏమైనా రోగులు బాగోగులు చూసే వైద్యులు నర్సులు మందులు చికిత్సాలయాలు కూసింత త్యాగంతో కూడినదిగా గుర్తించి యముడ బారిన పడకనే అమృతం కురిపిస్తారు. ఈ అవకాశం కల్పించిన ధన్యవాదాలు. స్వాగతం. మిత్రుల కవితాగానం విన్నారు కదా, ఆనందించారని ఆస్వాదించారని భావిస్తున్నాను. మిత్రుల కవితాగానంపై మీ అమూల్యమైన స్పందనలను అభిప్రాయాలను నేటి కవిత యూట్యూబ్ ఛానల్లో చేయండి. నేటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఈ వారం దృశ్య కవితాగానలహరి కార్యక్రమంలో మరికొంతమంది కవిమిత్రుల కవితాగానంతో కలుసుకుందాం. ధన్యవాదములు.